చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో నా ప్రత్యేకమైన నిండు వందన వచనం. స్త్రీలకు, పురుషులకు, పిన్నలకు, పెద్దలకు, యవనస్తులకు, యవనరాళ్ళందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన కృపలో బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం వేగంగా. మానవుల నిట్టూర్పుల కారణం ఎవరనే అంశాన్ని 90వ కీర్తన మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి విచారం లేక నిరాశ అని పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం అలసట వలన మానవులకు దుఃఖములు కలుగుచున్నవి అనే అంశాన్ని కూడా ఈ పూట మనం నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని 90వ కీర్తన చదువుకుందాం. మూలవాక్యం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం వేగంగా. చూడండి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. చాలు. ఈ యొక్క మాటను బట్టి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుని చేతిలో ఎంతో అద్భుతంగా రూపించబడినటువంటి ఆది మానవుడు ఆదాము దేవుని పోలికతో, ఆయన ప్రేమానురాగాలతో, స్వభావాలతో, మహిమతో దేవుడు అతన్ని ఎంతో ఇష్టముగా తయారు చేసి రూపించి, దేవుడు ఆయన కంటే కొంచెమే తక్కువ వాడిగా మనిషిని చేశాడు. కీర్తన 8వ అధ్యాయం 5-9 వాక్యాల్లో ఆయన కంటే కొంచెం తక్కువ వాడిగా మానవుని రూపించాడని. 5వ వచనం, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాం. అంటే అంతటి యొక్క ఆధిక్యత దేవుడు మానవుడికి ఇచ్చాడు, రూపించాడు. అలసట, దుఃఖం అనేది వారికి తెలియదన్నమాట. ఆది దంపతులకు అలసట, దుఃఖం అనేది వారి జీవితాల్లో ఎన్నడే కానీ ఎరగలేదు. వారికి ఒకటే తెలుసు, ఆనందం ఒక్కటే తెలుసు, ప్రభువుని మహిమపరచటం ఒక్కటి తెలుసు, ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడటం మాత్రమే వారు ఎరుగుదురు అన్నమాట. ఇలాంటి శక్తిమంతుడైనటువంటి మానవుని జీవితంలోకి అలసట లేక దుఃఖం ఎలా ప్రవేశించాయో దాని కారణాలేంటో మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనిస్తే వాటి కారణమేంటి, దుఃఖం వారి జీవితంలోకి, అలసట వారి జీవితంలోకి ఎలా ప్రవేశించాయి, దానికి కారణమేంటో ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 17వ వాక్యంలో చూద్దాం. ఆయన ఆదాముతో నీవు, చూడండి, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివి గనుక నీ నిమిత్తము, చూడండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని తన భార్య మాట విని చేశాడట. 16వ వచనం కనుక మనం చూస్తే అవ్వతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో 16వ వాక్యాన్ని మనం చూద్దాం. స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. అంటే వేదనతో, బాధతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల వాంఛ కలుగుతుంది. ఇలాంటి యొక్క దుఃఖ సంఘటనలు, ఇలాంటి యొక్క శాపగ్రస్తమైన జీవితంలోకి వాళ్ళు ప్రవేశించడానికి కారణమేంటో 7వ వాక్యంలో చూస్తే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు పాపం, ఇలాంటి దుఃఖకరమైనటువంటి సంఘటన, అలసట, బాధలు, కష్టాలు తెలియని వారి జీవితంలోకి ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి అలసట, ఇలాంటి యొక్క దుఃఖం, ఇలాంటి యొక్క మానని వేదన
జీవితాంతం కూడా మానవుల యొక్క మనుగడకు ఈ దుఃఖాన్ని, కష్టాలను తీసుకొచ్చింది పాపం. ఈ పాపం ఆది దంపతులు చేయటం వల్ల వారి జీవితంలో ఆనందం కోల్పోయి అశాంతిని తెచ్చుకున్నారన్నమాట. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంట? వాళ్ళకు అలసట, దుఃఖం కలగడానికి ప్రధానమైన కారణం ఏంటి? దైవజనుడైన మోషే రాస్తున్నాడు, నిట్టూర్పులు విడిచినట్లుగా మా జీవితకాలం మేము జరుపుకుందామంటే దీని అన్నిటికీ కారణాలు ఏంటంటే పాపం, అవిధేయత. నిట్టూర్పులు, దుఃఖం అనే తెలియని మానవుడి జీవితంలోకి ఇవి ఎలా ప్రవేశించాయంటే ఆది మానవుల జీవితంలోనికి పాపము ప్రవేశించడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. దేవుని ఎడల అవిధేయత చూపించడాన్ని బట్టే ఈ దుఃఖము, ఈ నిట్టూర్పులు, ఈ అలసట మానవుల యొక్క జీవితాలకు సంక్రమించాయి. దేవుడు వాడిని ఎలా తయారు చేశాడంట? శక్తివంతమైన వాడిగా తయారు చేశాడు. వాడికి ఆనందమే తెలుసు, దుఃఖం అనేది తెలియదు ప్రారంభ దశలో. ఇక్కడ మనం చూస్తే వీటన్నిటికీ కారణం ఏమని మనకు అర్థమైంది? పాపం. దేవుని మాటను ధిక్కరించి జీవితాలను చీకటి కోపంలోనికి నెట్టివేసే, సంతోషము లేని అగాధ కోపంలోనికి నెట్టివేసే వాని మాటలు విని అలసట, నిట్టూర్పు, దుఃఖములు మానవుడు తెచ్చుకున్నాడు. ఎవరి మాటలు విన్నారట? అగాధ కోపంలోనికి, చీకటిలోనికి నెట్టివేసే వాని యొక్క మాటలు విని వారి జీవితాల్లోకి దుఃఖము, నిట్టూర్పులు, మానని వేదనలు తెచ్చుకున్నారు. అందుకనే నువ్వు ప్రయాసతోనే నీ జీవితం అంతా జరుపుకొని చచ్చిపోయి నీవు మన్నైపోతావని దేవుడు చెప్పాడు. ఏ నేల నుండి నువ్వు తీయబడితివో ఆ నేలకు చేయి వరకు నీ చెమట కార్చి పంట పండించి తిని చచ్చిపోతావు. ఇలాంటి యొక్క సావు యొక్క ప్రస్తావన మానవుడు పాపం చేయటం, అంధకారమయమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి అసమాధానం కలగజేసే వాడి మాటలు విని జీవితాల్లో వాళ్ళు మాత్రమే కాదు, భూమిపై అంతమైపోయేంత వరకు పుట్టుకొచ్చే మానవుల యొక్క జీవితాల్లోనికి ఈ నిట్టూర్పులను తీసుకొచ్చారు వాళ్ళు. ఆదాము, అవ్వ వారి జీవితాల్ని మనం గమనిస్తే ప్రారంభ దశలోనే పుత్ర శోకముతో నిండిపోయారు. దేవుడు అలా వారికి ఆజ్ఞాపించిన తర్వాత వారికి 4వ అధ్యాయంలో 2 కుమారులు పుట్టారు. ఆదాము, అవ్వ పుత్రశోకంతో నిండిపోయారు. ఒక కొడుకు చనిపోయాడు. ఇదొక బాధ అయితే మరొక కొడుకు నరహత్య చేసి నాశనమయ్యాడు. వీటన్నిటికీ కారణం ఏంటంట? పాపం. నీవు చేసే పాపం వలన నీ పిల్లల మీదికి శాపాన్ని నువ్వు తీసుకొస్తున్నావేమో జాగ్రత్త. నువ్వు చేసే అక్రమాల వల్ల నీ పిల్లల మీదికి శాపం వస్తుంది, జాగ్రత్త. అవ్వ, ఆదాము చేసిన పాపం వల్ల, దేవునికి అవిధేయం కావటం వల్ల ఈరోజు మానవులందరి మీదకి ఒక పాపము సంక్రమించింది. ఒక పాప సంబంధం ఆక్రమించి మానవుల్ని ఏలుబడి చేస్తుంది. ఆ పాపమే, ఆదాము అవ్వల పాపం తన కుమారులకు శాపంగా మారింది. ఒక కుమారుడు అర్ధాయువులో చనిపోయాడు, మరొక కుమారుడు దేశదిమ్మరి అయి నాశనమైపోయాడు. ఈరోజు క్రైస్తవుడిగా దేవుణ్ణి విశ్వసించి నువ్వు చేస్తున్నటువంటి పాపాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం వల్ల, నువ్వు తీసుకుంటున్నటువంటి లంచాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి మోసపూరితమైన వ్యాపారాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాల వల్ల నీ పిల్లల మీదకి శాపాన్ని తీసుకొస్తున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డ. మన శాపమంతా యేసయ్య ఆల్రెడీ సిలువలో మోసి కొట్టివేసి పవిత్ర లెక్కలో ఉంచాడు. అయినా నీవు ప్రభుని నమ్మి కూడా ఇలాంటి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే, పాప సంబంధమైనటువంటి ఆలోచనలకు లోబడితే
నీ పిల్లల మీదికి ఆశీర్వాదం కాదు, శాపాన్ని మూటగడుతున్నావు. కొన్ని తరాలకు శాపాన్ని తీసుకొస్తున్నావేమో. జాగ్రత్త. ఈరోజు నీ ఆలోచనలు మార్చుకో, ఈరోజు నీ ప్రవర్తన మార్చుకో, ఈరోజు నీ బుద్ధి మార్చుకో. ఎందుకంటే నీ వంశం నాశనం అయిపోతుంది నీ వల్ల. ఎందుకంటే నీ తర్వాత పుట్టుకొచ్చే నీ పిల్లలకు నువ్వు చేసిన పాపాలు అంటుగట్టి మూటగట్టి ఏమీ తెలియని వారి బ్రతుకుల్ని చీకట్లోనికి నెట్టివేయబోతున్నావు. నీ బ్రతుకుని మార్చుకో. నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నీ వల్ల నీ సంతతి దీవించబడాలి, నీ వల్ల 10 తరాలు నీ పేరు చెప్పుకోవాలి. అంతేగాని నీ వల్ల 10 తరాలు పతనావస్థితిలోనికి వెళ్ళిపోయే భ్రష్ట జీవితం దేవుని బిడ్డగా నీకుండకూడదని కరాఖండిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. మర్యాదగా మారు మనసు పొందు. ఇక సమయం లేదు. ఏ గడియో ఏ క్షణమో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చెదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో నీ పాపాలు కడుక్కొని తెలుపు చేసుకొనుమా. అంతము వరకు నిలిచియుండుమా, అంతము వరకు నిలిచియుండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవిస్తున్నాం ప్రభువులో, కానీ మృత సంబంధమైనటువంటి ఆలోచనలు ఈరోజు తేల్చుకోవాలి. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త సంఘమా, జాగ్రత్త దేవుని బిడ్డలారా. నువ్వు తాగుబోతువైతే నీ తాగుడు మానుకో. నీ ఎలాంటి స్వభావాలు ఉన్నాయో నువ్వు మారాలి. ఇది పరిశుద్ధమైన ఆలయం. ఏ ఆలయం? ఇది పరిశుద్ధమైన ఆలయం. పిచ్చి పిచ్చిగా మనం ప్రవర్తించకూడదు. మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను క్రీస్తుని మనం కనపరచాలి లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి మానని యొక్క అలసట, దుఃఖము ప్రారంభ దశలోనే దాన్ని ఎదుర్కొని గుండెల అంశాలా ఏడుస్తూ వచ్చారు. గుండెలు బాదుకొని ప్రారంభ దుఃఖ శోకం ఎలా ఉంటుందో చవి చూచారు, రుచి చూచారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది జీవితాలు వారి చేతులారా వారి చేతులతోనే వారే పాడు చేసుకుంటున్నారు. కారణం మంచి ప్రేమను పంచి క్రమశిక్షణలో పెంచి అందమైన జీవితం నా బిడ్డలకు ఇవ్వాలని ఆశతో ఆజ్ఞల మార్గమున నడిపించే తల్లిదండ్రుల మాట, సంఘ కాపరి హెచ్చరిస్తూ చెప్పే దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టి ఎవరో ముక్కు ముఖం తెలియని పరిచయము లేని యొక్క పరిచయస్తుల అపరిచితుల యొక్క మాటల యందు లక్ష్యముంచి, వారి పొగడతల యందు లక్ష్యముంచి వారి మాటలకు ఉబ్బి తప్పిపోయి ఆదాము అవ్వల వలె ఏం చేస్తున్నారంటే వారి జీవితాలను చేతులారా చెరిపి వేసుకొని మరణ స్థితిలోనికి, పతన స్థితిలోనికి వెళ్ళిపోయి అయ్యో నా జీవితం నాశనం అయిపోయిందే అని తేరుకునే లోపే కానరాని యొక్క అగాధ కోపములోనికి చాలామంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఎన్నడే కానీ ముక్కు ముఖం తెలియని యొక్క అపరిచితుడైనటువంటి మాటలు అవ్వ విని చీకటి కోపంలోనికి వెళ్ళిపోయారు భార్యాభర్తలు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు, యవన స్త్రీలు, యవన పురుషులు కూడా ముక్కు ముఖం తెలియని యొక్క పరిచయస్తుల యొక్క మాటలకు ఉబ్బిపోతున్నారు, తప్పిపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జీవితాన్ని ఆహ్లాదకరంగా ఉంచాలని కలలు కంటూ
దేవుని ఆజ్ఞల మార్గమున నడిపించాలని హెచ్చరిస్తూ ఖండిస్తూ బుద్ధి చెప్తున్నటువంటి తల్లిదండ్రుల మాట దేవుని క్రమశిక్షణలో దిద్దాలని హెచ్చరిస్తున్న దైవజనుల మాట వినకుండా జీవితాల్ని పతనావ స్థితిలోనికి నెట్టివేసుకుంటున్న క్రైస్తవులు కోకొల్లలుగా ఉంటున్నారు. జాగ్రత్త. నాశనమైన తర్వాత లోక సామెత మనకొకటి బాగా ఎరుగుదు. మనందరం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముండదు. కాలకముందే ఏదో ఒక ప్రణాళిక ఉండాలి. ఏంటంట? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏది? కాలం ముందుకే జీవితాన్ని సరిగా నడిపించుకోవాలి. దేవుని ప్రణాళికలు, తల్లిదండ్రుల ఉద్దేశాలతో యవనస్తులు ఏం చేయాలంట? వారి మార్గములు క్రీస్తు మార్గంలో నిలవబెట్టుకోవాలి. ఈరోజు జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలా కట్టుకుంటున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీ సహవాసాలు ఎవరితో? చూడండి, జీవితాలు విచ్ఛిన్నం చేసుకొని దుఃఖాన్ని కలగజేసుకుంటున్నారు, వేదనలు కలగజేసుకుంటున్నారు, నిట్టూర్పులకు దుఃఖానికి వారే కారకులుగా మారుతున్నారు. అయితే మానవుల అలసట లేక దుఃఖము లేని జీవితంలోనికి నడిపించేవారు, దానిని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరూ లేరా? పోగొట్టుకున్నటువంటి దుఃఖం, ఆ పోగొట్టుకున్నటువంటి సంతోషం, పోగొట్టుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యం, ఆ మహిమ ప్రత్యక్షతను, ఆ ఆనందమును తిరిగి ఇవ్వగలిగిన వారు ఇంకా ఎవరూ లేరా? ఉన్నారు. ఒకే ఒకరున్నారు. దాన్ని మనకి ఇవ్వడానికే మరలా పరమును విడిచే భూమి మీదకి దిగి వచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పోగొట్టుకున్న ఆ ఆత్మీయ వైరాగ్యాన్ని, ఆ మహిమ ప్రత్యక్షతను, ఆ ఆనందాన్ని ఆయన తిరిగి మానవులకు ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ అంటారు కదా, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం మరలా సంతోషం అవుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మన దుఃఖాన్ని లోకస్తులు నవ్వుతున్నప్పటికీ దానిని సంతోషంగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య. అయితే నువ్వేం చేయాలంటే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించి ఏదెను వనములో పోగొట్టుకున్న దేవుని పోలిక, ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన స్వభావం, ఆయన పునరుద్ధానపు శక్తి, మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు మరలా ఇస్తాడు. అయితే ఆయనను నువ్వు దేవునిగా, రక్షకునిగా నమ్మి బాప్తిసం పొంది ఆయనను అనుసరించాలి. నీ ఇష్టం ఏది కావాలో ఈరోజు తెలుసుకో. అలసట, ఆనందమా? ఈరోజు నువ్వు తెలుసుకో. అలసట కావాలా? ఆనందం కావాలా? దుఃఖం కావాలా? దుఃఖము లేని జీవితం కావాలా? ఏదో నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ ఇష్టం. కోరుకో. రెండిట్లో దేన్నో ఒకదాన్నే. ఏది కావాలి మీకు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఏది కావాలి మీకు? దుఃఖము లేని జీవితం కావాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడి క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులమవుతూ సంతోషంతో ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మార్చబడాలండి. కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 4:4 చూద్దాం. ఎల్లప్పుడూ క్రైస్తవులమైన మనం ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎవరైతే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో నిత్య ఆనందం ఆత్మలో దేవుడు ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వాక్యములో, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగునని క్రీస్తునందు
అందరూ కూడా బ్రతుకుతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. పోగొట్టుకున్నది తిరిగి మరలా ప్రభు మనకిస్తున్నాడు. అయితే నువ్వు ఆయన్ని దేవునిగా నమ్మాలి. నువ్వు అన్యురాలువైనా, నువ్వు క్రైస్తవరాలువైనా, సంఘానికి చాలామంది వస్తున్నారు కానీ మారు మనసు లేదు, పాడు లేదు, బాప్తీసం లేదు. బయట ఉన్నా ఒకటే, లోపలున్నా నీకంటే వాళ్ళే నయం. ఎందుకంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇన్ని సంవత్సరాలు చర్చికొత్తు కూడా బాప్తీసం లేదు, ఇన్ని సంవత్సరాలు చర్చికొత్తు కూడా ఆయన దేవుడు అని తెలిసి కూడా ఇంకా నిర్లక్ష్యం, ఇంకా పాపం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13 నుంచి 15 వాక్యాలు మనం చదువుదాం. ఈ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. చూడండి, క్రైస్తవులకి దొంగ బుద్ధి. ఈ అలసిన ప్రాణంతో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారట. దొంగ మొహం వాళ్ళు, దొంగ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? దొంగ క్రైస్తవులు. ఆఖాన్ లాంటి వాళ్ళు వీళ్ళు. ఆఖాన్ లాంటి బుద్ధులు, దొంగ బుద్ధులు అన్నీ. ప్రభు చూసి చెప్తున్నాడు. ఎవరు చూస్తున్నాడట? ప్రభు చూసి బయట పెడుతున్నాడు ఈ విషయం. నువ్వు అలసినప్పుడు నాకు ప్రార్థన చేయకుండా, నాకు మొర్ర పెట్టకుండా, నా పాదాలు శరణు వేడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? జ్యోతిష్కులు, నక్షత్రాలు చూసే సూచకులు, మాసచర్య చెప్పు వారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, రక్షిస్తారని నిన్ను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చూసావు, వాళ్ళు రక్షిస్తారేమో, ఎవరో ఏదో చేశారని రహస్య సంబంధంగా వెళ్ళావు, వాళ్ళు రక్షించుదురేమో అని. రక్షించుదురేమో ఆలోచించుకో ఇప్పుడే. ఏంటంట? ఆలోచించు. ఏం చించు? ఆలోచించు. కొద్దిగా ఏదైనా ఒంట్లో నలతగా ఉండగానే ప్రార్థన పనికిరాదు కొంతమందికి. ఏడ చేతులు చూస్తున్నారు, ఏడ జాతకాలు చూస్తున్నారు, ఏడ నక్షత్ర రాశి ఫలాలు. కొంతమంది క్రైస్తవులకు కూడా ఈ దౌర్భాగ్యపు బుద్ధి ఏంటంట? రాశి ఫలాలు కావాలి. నేను ఏ రాశిలో పుట్టాను? ఈ రాశిల పిచ్చోళ్ళంతా ఈరోజు మారు మనసు పొందాలి. ఈ నక్షత్రాలు చూసేవాళ్ళు, నెడపొలుపు చూసేవాళ్ళకు కొంతమందికి దుర్మార్గ క్రైస్తవులు. ఏ పొడుపు అంట? నెల పొడుపు చూస్తారు కొంతమంది, మొహాలు చూస్తారు కొంతమంది. ఇప్పటి వరకు ఎవరన్నా బాగుపడిన చరిత్రే లేదు. క్రైస్తవులు హల్లెలూయా. ఉన్నారా మీలో ఎవరైనా? నెల పొడుపు చూసి కళ్ళు మూసుకుని వాటినే కళ్ళు మూసుకుపోతే జీవితాంతం గుడ్డిదాని అవుతావు. ఇక డాక్టర్లు ఆపరేషన్ కూడా చేయరు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళారు కదా, నేను చూశాను కదా, వాళ్ళు రక్షిస్తారేమో ఆలోచించుకో. నువ్వు పోయావు కదా. అమ్మా, వారు కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాలల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక వాళ్ళే ఉన్నారా నాయన. నిన్నేం రక్షిస్తారు? జాతకం చెప్పేవాడికి వాడి జాతకం బాగలేకనే ఊరూరు తిరుగుతున్నాడు, వాడు బతుకు బాగలేకనే. కొంతమందికి చిలక చూడంగానే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఉద్యోగం వస్తుంది. చిలకను చూడంగానే వాళ్ళకి ఏందో చేయి చూపించుకోవాలంట. ఆ చిలక బతుకు బాగలేకనే అది పంజరంలో నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందని దాని బాధ దానికి ఉంది. హల్లెలూయా. యేసయ్యా, ఈ పంజరంలో నుంచి ఎప్పుడు నన్ను విడిపిస్తావా? ఈ దుర్మార్గులు ఇందులో బంధించారు. బుద్ధి లేని క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తున్నారని ఆ చిలక బాధపడుతుంది. హల్లెలూయా. మార్మల్స్ పొందాలండి క్రైస్తవ్యం. వాళ్ళే కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాలల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతుందట. ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతున్నావేమో వాళ్ళకి అలాగే జరుగుతుంది. మర్యాదగా దేవుని దగ్గర మోకరిల్లు. ఆమెన్.
మర్యాదగా మోకాళ్ళు మందిరంలో వంగాలి. హల్లెలూయా. నక్షత్రాలు జ్యోతిష్కుల దగ్గర కాదు, జాతకాలు చెప్పించుకునే వాళ్ళ దగ్గర కాదు, అంతరాలు కట్టించుకోవటం కాదు, తంత్రాలు కట్టించుకోవటం కాదు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నీకు రక్షణ ఏమీ దొరకదు, నీకు ప్రయోజనం ఏమీ కలగదు. నీకు ప్రయోజనం కలిగేది ప్రభు దగ్గర నుంచి మాత్రమే. ఆమేన్. ఈరోజు ఎవరి కొరకు ప్రయాసపడి అలసి ఉన్నావో జాగ్రత్త సంగమా. నీ ప్రయాస ప్రభు కొరకైందై ఉండాలి. ఆమేన్. 4 ఆమేన్లు వినపడ్డాయి, మిగతా వాళ్ళు మాకెందుకయ్యా అన్నట్టున్నారు. ఫరో రాజు ఇశ్రాయేలీలతో కఠినమైన పనులు చేయిస్తూ వారి ప్రాణములను బాగా విసిగించాడు. సరైన ఆహారం వారికి లేక, వారికి సరైన నిద్ర లేక, బాగా ఒత్తిడికి గురి కావటం, ఎక్కువసేపు శారీరక శ్రమను శ్రమించటం ద్వారా వారి జీవితంలో అలసట, దుఃఖము ప్రారంభమయ్యాయి. ఇశ్రాయేలీలకు అలసిపోయిన వారు ఇక దుఃఖముతో ఈ బ్రతుకులు బాగుపడటం, ప్రభు దగ్గర దుఃఖిస్తే తప్ప మన జీవితాలు బాగుపడవని ఆ దుఃఖముఖముతో ఆ దుఃఖాన్ని ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాద పద్మముల చెంత చేరి వాళ్ళు దుఃఖించటం, విలపించటం ప్రారంభించారు. నీ దుఃఖం వ్యర్థంగా పోకూడదు. ఇశ్రాయేలీల వలె నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ నిట్టూర్పులో, నీ దుఃఖములో ఆ దుఃఖపు యొక్క కన్నీళ్ళు ప్రభు పాదాలు తడుపు ప్రార్థనలో నీకు ప్రయోజనం కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది. ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతే, అక్క దగ్గరికి పోయి అక్కని కౌగిలించుకొని అక్కకు బాధ చెప్పి ఏడిస్తే ప్రయోజనం ఏం లేదు. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నని కౌగిలించుకొని, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని కౌగిలించుకొని, మీ ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆయన్ని కౌగిలించుకొని నువ్వు ఈ కార్చిన కన్యలకు ప్రతిఫలం ఏమీ ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు పోతుందో నన్ను వదిలి అనుకుంటారు వాళ్ళు, నిన్ను అట్లాగే అనుకుంటారు. కానీ దేవుడు ఒక్కడే నీ కన్నీళ్లను వృధా చేయకుండా అన్నిటిని ఆయన భద్రంగా దాచిపెట్టేవాడు. ప్రతి కన్నీటి విలువకు, ప్రతి బొట్టుకు విలువ కట్టి బహిరంగంగా ప్రతిఫలం, ఆశీర్వాదం ఇచ్చేవాడు. నిన్ను విసుక్కొనని వాడు యేసయ్య తప్ప ఇంకెవరు? అందరూ నీ మీద విసుక్కునేవారే. హల్లెలూయా. అందుకనే మర్యాదగా నీ కన్నీళ్ళు ఎవరి పాదాలు తడపాలి? ప్రార్థనలో దేవుని పాదాలు తడపాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 10 వాక్యాలు మనం చూస్తే, కీర్తనల గ్రంథం, మేము మూలుగుచ్చు ప్రార్థన చేస్తున్నాను, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక అంత వేదనలో కూడా ప్రార్థన చేస్తున్నాను. నా రోదన ధ్వని విని ఉన్నాడు. ఎవరు విన్నారట? చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మాత్రమే మన రోదన ధ్వని వినేవాడు. ఇశ్రాయేలీలు అలిసి ఉన్నప్పుడు వారి రోదన యొక్క ధ్వని దేవుడు మాత్రమే విన్నాడు. చూడండి, రోగముతో పీడింపబడుచున్నటువంటి తన కూతుర్ని అనేక మంది వైద్యుల దగ్గరికి తిప్పి అలిసిపోయాడు. యాయీరు తన కుమార్తె యొక్క ఒక్కగానొక్క కుమార్తె యొక్క పరిస్థితిని భరించలేక కన్నీళ్ళ పరవశమై, ఇక నా కూతుర్ని బ్రతికించగలిగిన వారు ఎవరూ లేరని బంధుమిత్రులందరినీ కూడా చివరి చూపు కొరకు పిలుపునిచ్చాడు యాయీరు. అయ్యో నా కూతురు బతికితే బాగుండని ఒక పక్క గుండెల్లో ఆవేదన, మానసిక వేద, దుఃఖం అతన్ని బాగా వేధిస్తూ ఆశలు పుట్టిస్తూ ఉంది. ఆశలు పైకి రేకెత్తిస్తున్నప్పుడు ఎవరో చెప్పారట, యేసుని నువ్వు గనక కనుగొనగలిగితే, యేసయ్య దగ్గర గనక నీ కూతుర్ని విడిచిపెట్టి నువ్వు యేసు దగ్గరికి పరుగులెత్తగలిగితే, ఆయన నీ కూతుర్ని బ్రతికించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఇప్పటికే అనేకుల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేశాడు.
నువ్వు వెళ్ళగలిగితే ఉన్న పాటున నీ కన్నీళ్ళు ఆయన పాదాల చెంత నువ్వు విడవగలిగితే, నీ రోదన ఆయన దగ్గర నువ్వు తెలియజేయగలిగితే, నీ కూతుర్ని ఆయన బ్రతికించుటకు శక్తిమంతుడు ఆయన తప్ప ఈ చివరి స్థితిలో నీకు దిక్కు ఎవరు లేరు అని యాయీరుకు ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తి ఈ వార్తను అందించారు. యాయీరు ఉన్న పాటున దుఃఖముతో నిండుకొని యేసు పాదముల చెంతకు చేరాడు. అతను నిరాశతో దుఃఖముతో నిండి ఉన్న అతన్ని ప్రభు చూచాడు. నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. ఆ సమయంలో ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టేసరికి జనాలు గుమ్మిగూడారు. అక్కడ కొంత ఆలస్యమైంది. మనకు ఎలా ఉంటుంది, ఏదన్నా పని జరిగేటప్పుడు ఆలస్యం అవుతే మనకు కంగారు అవుతుంది లోపట. ఇక్కడ మామూలు కంగారు కాదు. క్షణాలు గడుస్తున్నా కొద్దీ, గంటలు గడుస్తున్నా కొద్దీ కూతురు చచ్చిందో బ్రతికిందో ఈ రోజుల్లాగా ఫోన్ చేసేవాళ్ళు లేరు. ఆ టెన్షన్ మొదలవుతుంది. ప్రభు పరిచర్యలో బిజీగా ఉన్నాడు, ఆయన రాలేని పరిస్థితి. కొన్ని గంటల వ్యవధి గడిచింది. అయినా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ప్రభు యందు విశ్వాసం ఉంచి కొన్ని గంటల సమయం వేచి ఉన్నాడు ప్రభు కొరకు. ప్రభు కొన్ని గంటల తర్వాత నువ్వు విశ్వాసముంచు, వెళ్దాం పద అని తన భుజస్కంధాల మీద చెయ్యి వేసి, యాయీరు మీద చెయ్యి వేసి పద అని అతనికి ఓదార్పు మాటలు చెప్పి 10 అడుగులు ముందుకేసేసరికి ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇదిగో నీ కూతురు చనిపోయింది, బోధకుని నువ్వు శ్రమ పట్టొద్దు అన్నారు. మరలా యేసు ఆయన మీద చెయ్యి ఉంచి విశ్వాసం మాత్రం ఉంచు, మనం వెళ్దాం పద అన్నాడు. ప్రభు వెళ్ళి తన కూతుర్ని బ్రతికించాడు. అతని దుఃఖాన్ని మానిపాడు, అతని నిరాశ తీసివేశాడు, అతని నిట్టూర్పులు తీసివేశాడు, అతని కన్నీళ్లు ప్రభు పాద సన్నిధిలో విడిచాడు. ఆమేన్, ఆమేన్. మన దుఃఖములు మాన్పగలిగిన వాడు, మన పరిస్థితులు మాన్పగలిగిన వాడు, మన బాధలు తీసివేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్. యాయీరు యొక్క దుఃఖాన్ని మాన్పాడు, యాయీరు యొక్క కుమార్తెను బ్రతికించాడు. నిరాశ నుంచి, దుఃఖము నుంచి, నిట్టూర్పుల నుంచి, అతన్ని అలసట నుంచి విడిపించాడు. హల్లెలూయా. చూస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ఆలోచిస్తున్నావేమో, నీ వారే నీ ప్రాణమును నొప్పిస్తున్నారు. ఇశ్రాయేలీల ప్రజల్ని నొప్పించినట్లుగా, యోసేపుని నొప్పించినట్లుగా నీ భర్త లేక నీ భార్య మాటల వల్ల, వారి చేష్టల వల్ల, వారి ప్రవర్తనలు చూసి వాటిని భరించలేక నీ ప్రాణం అలసిపోయిందేమో, నీ జీవితం కృంగిపోయిందేమో, నిరాశలోనికి వెళ్ళిపోయి నేనేమీ చెయ్యలేకపోతున్నాను, నా బ్రతుకులో ఇక ఆనందకరమైన రోజులు రావేమో, వీళ్ళ మాటల వల్ల, వీరి ప్రవర్తన వల్ల, వీరి చేష్టల వల్ల ఇక నేను బ్రతికుండటం వృధా, నేను బ్రతికుండటం వేస్ట్ అనుకొని అలసిపోయి అలసట వలన మానము దుఃఖము నీకు కలుగుతుండవచ్చునుగాక. అయితే నువ్వు అలసిపోయి ఈ జీవితం నాకెందుకని నీవు సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావేమో, నీవు చచ్చిపోవాలని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నావేమో, ఆత్మహత్యకు పాల్పడుతున్నావేమో, అయితే ఈరోజు నీ రక్షకుడైన యేసయ్య యందు నువ్వు విశ్వాసముంచు, యేసయ్య యందు నీవు నమ్మకముంచు. నీ నిందను తొలగిస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ భర్త పరిస్థితిని మారుస్తాడు, నీ భార్య పరిస్థితిని మారుస్తాడు, నీ పిల్లల పరిస్థితిని మారుస్తాడు, నీ అప్పుల పరిస్థితిని మారుస్తాడు, నీ రోగ పరిస్థితిని మారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసు యందు విశ్వాసముంచు, యేసు యందు నమ్మకముంచు. ఇదిగో ఆయన నీ నిందను, నీ దుఃఖమును, నీ నిట్టూర్పును తొలగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి బిగ్గరగా, నమ్మితే ప్రభుని స్తుతించండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే.
నమ్ము, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుని మహిమ ప్రత్యక్షతను చూస్తావు. నీ మరణపు యొక్క ఆలోచనలో, నీ పరిస్థితుల యొక్క ఆలోచనలు ఈరోజు నువ్వు మర్చిపోయి ఆనందముతో ప్రభుని స్తుతించటం మొదలుపెట్టు. ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వు ప్రయాణం కొనసాగించు. హల్లెలూయా. యేసు కొరకు బ్రతుకు. ఎవరి కోసం నువ్వు చావాల్సిన అవసరం ఏంటి? అంత దౌర్భాగ్య పరిస్థితి మీకెందుకండి? యేసయ్య ఆయుష్ మనకిచ్చినన్ని సంవత్సరాలు భూమి మీద కష్టాలు అనుభవించి అయినా బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్త్రీలారా ఓర్చుకోండి మీ భర్తల పరిస్థితుల్లో, పురుషులారా ఓర్చుకోండి మీ భార్య పరిస్థితుల్లో. దేవుడు అన్ని పరిస్థితులకు సమాధానమిచ్చి కార్యం జరిగించే ఒక రోజు నీ ముందుకు రాబోతుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఆమేన్. ఎవడో తిట్టాడని మూలకు కూర్చొని ఏడవకండి, ప్రార్థించండి. ఏం చేయాలి? ప్రార్థించండి. ఆమేన్.